సీజన్ 8. సో ఎలా అనిపిస్తుంది? ఓకే, బట్ కంప్లీట్ డిమాండ్ అంతా డామినేషన్ అంతా కన్నడ బ్యాచ్ వాళ్ళది ఉంది. కన్నడ బ్యాచ్ వాళ్ళ మన వాళ్ళని అసలు తొక్కేస్తున్నారు లిటరల్లీ. ఎవరు తొక్కే? మేబీ నిఖిల్ ఆర్ విష్ణుప్రియ. నిఖిల్ ఆర్ విష్ణుప్రియ. ఎందుకంటే వాళ్ళిద్దరు నా ఫేవరెట్ కాబట్టి. మీ ఫేవరెట్ కాబట్టి అయితే గెలుస్తారా? గేమ్ ఆడితే గెలుస్తారు ఇస్తున్నారు కన్నడ బ్యాచ్ వాళ్ళు. లిటరల్లీ రౌడిజం చేస్తున్నాడు పృథ్వీ. ఓకే, అసలు వాడు ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలి. ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ విష్ణుప్రియ ఎందుకు పోయి ఆమె వాల్యూ తీసుకుంటుందో అర్థం కావట్లేదు. రోహిణి హ్యావ్ అ capability of winning actually, but female కాబట్టి మేబీ అవ్వకపోవచ్చు. అదే చూడం కదా, అందుగురించి మానేసినాం. ఇంతకుముందు చూస్తుండే ఇప్పుడు టైం అంతా వేస్ట్ అనిపిస్తుంది. ఓకే, సో మొత్తానికి చూసేటోళ్ళకి ఏం చెప్తారు? చూసేటోళ్ళకి టైం వేస్ట్ చేసుకోవడమే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివప్రసాద్. సో బిగ్ బాస్ చూస్తున్నారు కదా, లాస్ట్ వీక్ అయితే ఈ యష్మి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో నిన్న మండే ఎలిమినేషన్స్ అయితే అయ్యాయి. సో ఈ వీక్ ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం, పదండి. సో హాయ్, మీ పేరు? శ్రవంతి. సో శ్రవంతి గారు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. సో ఎలా అనిపిస్తుంది షో? బాగుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్. సో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? మేబీ నిఖిల్ ఆర్ విష్ణుప్రియ. నిఖిల్ ఆర్ విష్ణుప్రియ. ఎందుకంటే వాళ్ళిద్దరు నా ఫేవరెట్ కాబట్టి. మీ ఫేవరెట్ కాబట్టి అయితే గెలుస్తారా? గేమ్ ఆడితే గెలుస్తారు. ఎందుకు ఆడతలే? నిఖిల్ ఆడుతుండే కదా. విష్ణుప్రియ ఇక్కడ ఆడుతుంది. తనకి నచ్చినంత తను ఇస్తుంది, తన ఎఫర్ట్స్ తను పెడుతుంది. ఏమో పృథ్వీ మీద పెడుతుంది అనుకుంటా నాకు తెలిసి. అది కూడా ఒక ఎమోషనే కదా. ఎమోషన్ అయితే బిగ్ బాస్ లో నడవు కదా ఎమోషన్స్ అంటే. తన నా ప్రకారం అయితే బాగానే ఆడుతుంది. ఓకే, సో మీ ప్రకారం టాప్ 5 ఎవరు ఉంటారు? నబిల్, విష్ణు, నిఖిల్, ప్రేరణ, అవినాష్. ఓకే, సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? అంటే ఈ వీక్లో అంటున్నారా? నిన్న ఎలిమినేషన్స్ అయినాయి. ఓకే, తెలీదు. ఓకే, సో రోహిణి కంటెండర్గా నిలిచింది కదా టికెట్ టు ఫినాలి. సో ఏమనిపిస్తుంది? తను చాలా హార్డ్ వర్క్ చేసింది ఫస్ట్ నుంచి, షో అప్పటి నుంచి, కాబట్టి ఓకే వర్త్ అని అనిపిస్తుంది. మీరు టికెట్ టాప్ 5 లో నా ఫేవరెట్ చెప్పినా కదా నేను. బట్ ఆమె సెలెక్ట్ అయింది కదా టాప్, కానీ చెప్పాలి కదా. నా ప్రకారం అయితే వీళ్ళు అనుకున్నా. సో ఈ వీక్ అంటే ఎవరో తెలీదా ఎలిమినేట్ అయ్యారు? గెస్ చేయలేము. ఇప్పుడు నిన్న యష్మి పోతుందని మేము అనుకోలేదు సండే రోజు. మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటాను అన్నారు కదా, ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి. అట్లేం కాదు, జస్ట్ వీళ్ళని చూడాలి అనుకున్నా అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. రోజు చూస్తున్నారా? సీజన్ 8. సో ఎలా అనిపిస్తుంది? ఓకే, బట్ కంప్లీట్ డిమాండ్ అంతా డామినేషన్ అంతా కన్నడ బ్యాచ్ వాళ్ళది ఉంది. కన్నడ బ్యాచ్ వాళ్ళ మన వాళ్ళని అసలు తొక్కేస్తున్నారు లిటరల్లీ. ఎవరు తొక్కేస్తున్నారు కన్నడ బ్యాచ్ వాళ్ళ? లిటరల్లీ రౌడిజం చేస్తున్నాడు పృథ్వీ. ఓకే, అసలు వాడు ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలి. ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ విష్ణుప్రియ ఎందుకు పోయి ఆమె వాల్యూ తీసుకుంటుందో అర్థం కావట్లేదు. ఓకే, గౌతమ్ వచ్చాడు, అవినాష్ 2 times మెగా చీఫ్ అయ్యాడు. మొన్న మన పేరేం పేరు రోహిణి మెగా చీఫ్ అయింది, చాలా కష్టపడింది. సో వాళ్ళు మనలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి, కానీ ఎవరినో తీసుకొచ్చి అన్నెసరీగా ఉంచి వేస్ట్ కదా. సో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్? అట్లాగా తెలుగు గెలవనియర్ మన వాళ్ళు. 100% కన్నడ బ్యాచ్ నిఖిల్ అంటున్నారు. బట్ గౌతమ్ అయితే గట్టిగా టఫ్ ఇస్తున్నాడు, ఎందుకంటే మా ఊరోడు కాబట్టి. మాది సూర్యాపేట్. ఓకే, ఓకే. సో నబిల్ బాయ్ వరంగల్ ముద్దుబిడ్డ. ఓపెన్ ఫ్యాక్ట్ అయితే ఇంతవరకు నేను గౌతమ్కి ఓటేయలేదు. ఫస్ట్ నుంచి నబిల్ నామినేషన్లో ఉన్న ప్రతిసారి నేను నబిల్కే ఇస్తున్నా, ఎందుకంటే జెన్యున్గా ఉన్నాడు. కానీ నబిల్ కొంచెం ఒక దగ్గర ఫ్లిప్ అవుతున్నాడు, అది ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే మనోడు టాప్ 2 ఆర్ టాప్ 1లో వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది. లాస్ట్ 2 weeksలో అది ఎందుకో మిస్ అయింది. సో టాప్ 5లో ఎవరిని చూడొచ్చు? ఫస్ట్ అయితే గౌతమ్, నబిల్ ఫస్ట్ ప్లేస్ ఇస్తా. తర్వాత మనోడి పేరు ఏం పేరు? నిఖిల్. అండ్ తర్వాత అవినాష్ ఉండొచ్చు, ప్రేరణ అండ్ విష్ణు ఎట్లాగా ఉంటుంది, ఎందుకంటే ఏం ఆడకుండా ఉంచుతున్నారు కాబట్టి అది ఫిక్స్. సో ఈ లాస్ట్ వీక్ యష్మి ఎలిమినేట్ అయింది కదా, ఎప్పుడు అవ్వాలి బ్రో, ఇక చాలా లేట్ చేశారు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? మేబీ ఈ వీక్ ఎందుకు మన వాళ్ళకే దెబ్బ పడవచ్చు అని నాకు అనిపిస్తుంది, పక్క అనిపిస్తుంది. ఎవరా తెలుగు వాళ్ళు? సో ప్రజెంట్ అయితే నబిల్ బాయ్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు,
మేబీ ఇద్దరిలో ఏమో ఎవరన్నా ఒకరు అవ్వచ్చేమో. బట్ టేస్టీ తేజ వీళ్ళందరూ ఉన్నారు కదా, అవినాష్. టేస్టీ తేజ ఆడుతున్నాడు, పాపం ఎఫర్ట్స్ పెడుతున్నాడు, కానీ ప్రాపర్గా ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అవుతుంది. మేబీ ఇది కూడా అవ్వచ్చు. యాజ్ పర్ ఓటింగ్ ప్రకారం చూస్తే టేస్టీ తేజకు చాలా ఎక్కువ పడుతున్నాయి, కానీ ఈ వీక్ డల్ అయ్యాడు. ఈరోజు ప్రోమో కూడా చూసాను ఇందాకనే. సో మేబీ అవ్వచ్చు ఛాన్సెస్. ఓపెన్ ఫ్యాక్ట్ బ్రో, లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ వచ్చాడు, సీజన్ 4లో మెహబూబా వచ్చాడు. సో ప్రతి ఒక్కరూ మన వాళ్ళే, ఎవరైనా మనోళ్ళే. కానీ ఈ సీజన్లో మాత్రం కంప్లీట్గా వన్ సైడ్ నడుస్తుంది. అండ్ కన్నడ బిగ్ బాస్ కూడా చూస్తాను నేను, సుదీప్ గారిది. సో అక్కడ అలా లేదు. బట్ ఇక్కడ ఎందుకు ఇన్ని రాజకీయాలు జరుగుతున్నాయో తెలియదు. సో ఈ వీక్ రోహిణి టికెట్ ఫినాలి కంటెండర్లో నిలిచింది. సో దానిపై మీ ఒపీనియన్? వెరీ గుడ్ న్యూస్. ప్రోమోస్ చూస్తే హాఫ్ అర్థమైంది. సో ఫుల్ ఎపిసోడ్ 9:30కి చూద్దామని ఈగర్లీ వెయిటింగ్. సో ఇంటికి వెళ్ళి చూస్తారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? ప్రీతి. సో ప్రీతి గారు బిగ్ బాస్ చూస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది గేమ్ అంటే లైక్ ఓకే, కొంతమంది కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నా కానీ ఇట్స్ ఓకే, ఫైన్. సో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? ఒకవేళ బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ విన్ అయ్యే పాలసీ ఉంటే గౌతమ్ హ్యాస్ దట్ క్యాపబిలిటీ ఆఫ్ దట్ విన్నింగ్ థింగ్. వైల్డ్ కార్డ్ కాకుండా అంటే మేబీ నబీల్. సో టాప్ 5 ఎవరు? ఆబ్వియస్లీ నబీల్, గౌతమ్, పృథ్వీ, రోహిణి. ఐ విష్ రోహిణి వాంట్ టు బీ ఇన్ టాప్ 5. అండ్ ఇంకొక 5 అంటే ఎవ్రీవన్ ఆర్ సేమ్ ఫర్ మీ. రోహిణి నిన్న టికెట్ ఫినాలి కంటెండర్గా గెలిచింది. సో మీరు ఒపీనియన్ ఏంటి దానిపై? యాక్చువల్లీ అనుకున్నాం కాబట్టి రోహిణి, ఒకవేళ యాక్చువల్లీ రోహిణి హ్యావ్ అ క్యాపబిలిటీ ఆఫ్ విన్నింగ్ యాక్చువల్లీ. బట్ ఫీమేల్ కాబట్టి మేబీ అవ్వకపోవచ్చు. ఫీమేల్ కన్నా మెయిల్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ మెయిల్కే అనుకుంటా. బట్ లాస్ట్ వీక్ యష్మి ఎలిమినేట్ అయింది. సో నిన్న ఎలిమినేషన్స్ అయినాయి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఐ వాంట్ పృథ్వీ టు బీ ఎలిమినేటెడ్, బట్ అవ్వడు ఆబ్వియస్లీ. ఎందుకు అవ్వాలని? హీ వాజ్ లైక్ ఓట్స్ పడుతున్నాయి, ఇంకా నా ఇష్టం అనే ఇదిలో ఉన్నట్టు ఆడుతున్నాడు అనిపించింది. ఎందుకు లేదు ఇప్పుడు తన పేరేంటి ఆ అమ్మాయి? విష్ణుప్రియ. నో, ఓ మై గాడ్, యాక్చువల్లీ ఫర్గట్. తను నాకు అసలు గుర్తుకోలేదు. అంటే తను కూడా అలాగో పృథ్వీ కోసం ఆడుతున్నట్టే ఆడుతుంది తప్ప ఆటో టాస్క్ చూస్తారు కదా, నాకు అది చాలా చిరాకు అనిపించింది యాక్చువల్లీ. సో తను గేమ్ ఎలా ఆడుతుందంటే తన కోసం పృథ్వీ కోసం ఆడుతున్నట్టు అనిపించింది యాక్చువల్. తన కోసం తను ఆడుతున్నట్టు అలా. చూస్తున్నారా? ముందు చూసేవాను కానీ ఇప్పుడు చూడట్లేదు. ఎందుకన్నా? ఇప్పుడేమైంది అంటే కొంచెం అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు, కొంచెం వర్క్ కూడా నాకు ఉంది అందుకని. సో ఇంతమంది చూసినారు కదా, సో చూసిన వాళ్ళు ఆట చూసి ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నాకైతే గౌతమ్ రావాలని అనిపిస్తుంది. గౌతమ్ విన్ అవ్వాలని. గౌతమ్, నబీల్, నిఖిల్ అండ్ తేజ. ఓకే. సో అవినాష్, వీళ్ళు, రోహిణి. అవినాష్ కూడా 5th పొజిషన్లో పెట్టాను. సో ఈ వీక్ ఎవరైనా అయితే అనిపిస్తుంది? ఇంకా 2 వీక్స్ ఉన్నాయి. పృథ్వీ అనుకుంటున్నాను. పృథ్వీ. సో లాస్ట్ వీకే ఎలిమినేషన్. సో ఈ వీక్ సో ఓకే, టాప్ 5 ఎవరెవరిని చూడొచ్చు? అది చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టు. నబీల్. ఫస్ట్ గౌతమ్ అనుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వందన. వందన గారు. సో బిగ్ బాస్ చూస్తున్నారండి? యా, చూస్తాను. సో ఎలా అనిపిస్తుంది షో? చాలా బాగుంది షో అయితే, కానీ చాలా మంది ఇంకా ఫేక్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఎవరెవరు అనిపిస్తుంది అండి ఫేక్గా? తెలీదు. ఇంకా అవినాష్ ఉన్నారు కదా, అవినాష్ ఫన్ వైజ్గా గేమ్ అన్నీ చేస్తున్నారు, బట్ బాగుంది. కానీ కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళ టీం లైక్ వైల్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. లైక్ వాళ్ళకి ఎతోని ఉండడం, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు నామినేషన్ జరిగింది కదా మండే రోజు. సో ఎవరిని నామినేట్ చేసుకున్నారో చూసారు కదా. సో చాలా వరకు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఈ వీక్ అండి నామినేషన్స్ ప్రకారం చూస్తే నాకు తెలిసి గౌతమ్ అనిపిస్తుంది. బిగ్ బాస్ అయితే టైటిల్ విన్నర్ అంటే నాకు తెలిసి నబీల్, నిఖిల్ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు అనిపిస్తుంది. సో నిన్న అయితే అందరూ చాలా మంది గౌతమ్ విన్ అవుతారని అన్నారు. మీరేమో ఈరోజు గౌతమ్ ఎలిమినేట్ అవుతారంటారు. ఎందుకంటే నామినేషన్ ప్రకారం చూసుకున్నా, కొంచెం గేమ్ వైజ్గా చూసుకున్నా తను ఎఫర్ట్ పెడుతున్నారు, కానీ విన్ అవ్వట్లేదు. సో దాన్ని బట్టి నేను అజ్యూమ్ చేసుకున్నాను అనమాట. టాప్ 5లో వచ్చేసి నాకు తెలిసి నబీల్, నిఖిల్,
అండ్ రోహిణి, ప్రేరణ అండ్ ఇంకెవరున్నారు, తేజ. ఓకే, రోహిణి అయితే టికెట్ టు ఫినాలి కంటెండర్గా యా. తీసుకుంది. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎలా? సో తను చాలా బాగా ఆడారు, చాలా బాగా ఆడి తను చాలా హానెస్ట్గా, జెన్యున్గా అందరి సపోర్ట్తో తను గెలుచుకుంది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. తను చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి చాలా చూస్తుంటే తను చాలా విన్ అయ్యింది. చూసి ఇన్స్పైర్ అవ్వాలని. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ చూస్తున్నారా? యా. సో ఎలా అనిపిస్తుంది షో? ఓకే, లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే మాత్రం అంతేం లేదు ఇప్పుడు. సో ఎవరు గెలుస్తారనిపిస్తుంది? ఐ హోప్ నిఖిల్ ఆర్ నబిల్. సో అందరు గౌతమ్ అంటున్నారు కదా. ఉండొచ్చు, కాకపోతే నబిల్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంటే కదా. సో టాప్ 5లో ఎవరిని చూడొచ్చు? నబిల్, గౌతమ్ ఉంటే అమ్మాయి ఏం పేరు, రోహిణి కాదు ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా, యష్మి కాకుండా ప్రేరణ ఉండొచ్చు, ఇంకా పృథ్వీ కూడా ఉండొచ్చు. సో రోహిణి అయితే టికెట్ టు ఫినాలి కంటెండర్లో ఉంది. సో ఎలా అనిపిస్తుంది? మేము అంటే తనకి ఇంతవరకు నేను ఓట్ కూడా చేయలేదు. ఓకే. అయ్యా నేను చేస్తే మ్యాక్సిమం ఈ గౌతమ్ లేదు అంటే నిఖిల్. సో లాస్ట్ వీక్ అయితే యష్మి ఎలిమినేట్ అయింది. సో నిన్న జరిగిన ఎలిమినేషన్స్ చూసి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? ఈ వీక్ ఐ హోప్ టేస్టీ తేజ. అంటే ఇక మెల్లిమెల్లిగా చూసుకుంటే స్టామినా ప్రకారమైన ఫిజికల్గా కానీ మెల్లమెల్లగా వీక్గా ఉన్నది టేస్టీ తేజ. ఆ తర్వాతకి ఇంకెవరు ఉన్నారు, రోహిణి అంటే టికెట్ టు ఫినాలి వచ్చింది. అది రాకపోతే మాత్రం తను కూడా ఎలిమినేట్ అయ్యేది. అవినాష్ అంటే కామెడీ పరంగా ఉన్నారు, కాకపోతే ఫిజికల్గా ఇంకా వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా కొంతమంది. సో నేను ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళకన్నా ఫస్ట్ ఉన్న వాళ్ళే ఉంటారేమో టాప్ 5లో అని నేను అనుకుంటున్నాను. హలో, మీ పేరు? కావ్య. సో బిగ్ బాస్ చూస్తున్నారా కావ్య? సో ఎలా అనిపిస్తుంది షో? మంచిగానే ఉంది. సో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? పృథ్వీ. వై? గర్ల్స్ అందరికి పృథ్వీనా? అంటే పృథ్వీ, యష్మి అంటున్నా, విష్ణుప్రియ వాళ్ళ అది పేరు బాగుంది. పేరు బాగుంటే గెలిచేస్తారా టైటిల్? అంటే ఇప్పుడు అది ఎవరు సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ అవుతారో వాళ్ళే గెలిపించిన ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓకే, గౌతమ్ గెలుస్తారు అనిపిస్తుంది. టాప్ 5లో ఎవరెవరు ఉంటారు అనిపిస్తుంది మీకు? పృథ్వీ, నబిల్, గౌతమ్, విష్ణు, ఇంకా 4. సో ఓకే, రోహిణి అయితే టికెట్ టు ఫినాలి కంటెండర్గా. సో ఎలా అనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి దానిపై? చాలా. సో లాస్ట్ వీక్ యష్మి ఎలిమినేట్ అయింది. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? రోహిణి అయినా అవినాష్ అన్న. రోహిణి టికెట్ టు ఫినాలి కంటెండర్లో ఉంది కదా, తను అవినాష్ ఆయన కామెడీ కంటెంట్ బాగానే ఇస్తున్నారు కదా. బట్ అవినాష్ అనిపిస్తుంది గేమ్ ఆడట్లేదు. సో బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఎట్లా అనిపిస్తుంది మీకు గేమ్? ఏమనిపిస్తుంది, వేస్ట్ అసలు చూడడం. ఎందుకు వేస్ట్ అండి? అసలు ఏమంటే మొత్తం ఎంతమందిని తీసుకుంటే ఎట్లుంటుంది అది. మామూలుగా 20-30 మంది రోజు, కానీ అంతమందిని తీసుకొని ఆడిపిస్తే చూసినట్టు కూడా ఉండలేదు. కొద్దిగా మంచి సబ్జెక్ట్ ఉండాలి అంతేగాని లేదు అందులో. ఎందుకంటే చూసిన వాళ్ళకి తెలియదా, టైం వేస్ట్ అసలు. ప్రోగ్రామే వేస్ట్ అనిపిస్తుంది నాకు అసలు టైం అంతే. సో మీ ఇంట్లో ఎవరైనా చూస్తారా? చూస్తారు. మరి మీకు వేస్ట్ అనిపిస్తుంది టైం? అదే చూడం కదా, అందుగురించి మానేసినాం. ఇంతకుముందు చూస్తుండే ఇప్పుడు టైం అంతా వేస్ట్ అనిపిస్తుంది. ఓకే. సో మొత్తానికి చూసేటోళ్ళకి ఏం చెప్తారు? చూసేటోళ్ళకి టైం వేస్ట్ చేసుకోవడమే, అందులో ఏం సబ్జెక్ట్ లేదు అంతే. హాయ్. సో మీ పేరు? పల్లవి. సో పల్లవి, బిగ్ బాస్ చూస్తున్నారు? చూస్తున్నా. అంత చిరాగ్గా చెప్తున్నారు ఎందుకు? అంత ఇంట్రెస్ట్ లేదు బ్రో ఈ సీజన్ అసలు. ఎందుకు ఇంట్రెస్ట్ పోయిందా? మొత్తం పోయింది. ఫైటింగ్ తప్ప ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమి లేదు. విష్ణుప్రియ ఇస్తుంది ఎంటర్టైన్మెంట్, ఎవరితో తిరుగుతుంది కదా. అవినాష్ రోహిణి ఇస్తున్నారు కదా, వేరే వారు ఎవరు ఇస్తలేరు కదా. ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే కూడా ఎంటర్టైన్మెంట్ ఒకటే ఉందని చెప్పి నామినేట్ చేస్తున్నారు. సో గేమ్ కూడా ఆడుతుంది కదా రోహిణి ఆడుతుంది, విష్ణు ఆడట్లేదు కదా. సో విష్ణు ఆడితేనే చూస్తారా మీరు బిగ్ బాస్? అట్లానే కాదు కానీ అందరిని ఈక్వల్గా చూడాలి కదా అని చెప్తున్నా. అందరిని ఈక్వల్ చూస్తారు. సో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది నెక్స్ట్ షో? ఐ థింక్ సో నబిల్. సో అందరు గౌతమ్ అంటున్నారు. గౌతమ్ వైల్డ్ కార్డ్ కాబట్టి అంత ఉండదు.
అర్థం కాలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు కదా బ్రో తను. వైల్డ్ కార్డ్. సో ఓకే, టాప్ 5లో ఎవరిని చూడొచ్చు? నబిల్, గౌతమ్, నిఖిల్, మేబీ అవినాష్. మేబీ. సో వై మేబీ? అంటే ఏమో బ్రో, ఎంటర్టైనర్స్ ఎవరు ఎంకరేజ్ చేస్తలేరు కదా, అందరూ ఎలిమినేట్ చేస్తున్నారు. ఓకే. సో లాస్ట్ వీక్ యష్మి ఎలిమినేట్ అయింది కదా, మంచి పని అయింది. మంచి పని అయింది. ఎందుకు? మరి ఆమె ఇద్దరు లవ్ ట్రాక్ అనుకొని చెప్పి గేమ్ మొత్తంని స్పాయిల్ చేసుకొని ఇంకా తను బయటకు వచ్చేసింది. ఓకే. సో నిన్న ఎలిమినేషన్స్ అయినాయి. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? ఈ వీక్ గౌతమ్ ఉన్నాడు కాబట్టి మేబీ గౌతమ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఊరికనే నేను సోలోగా ఆడుతున్నా అని చెప్పి ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఓకే. దానివల్ల. సో రోహిణి టికెట్ టు ఫినాలి కంటెండర్ గెలిచింది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అది చూడలేదు నేను ఇంకా. చూడలేదు. ఎవరో చూస్తున్నావు కదా? చూస్తున్నా. సో ఇంతకుముందు కూడా రివ్యూ తీసుకున్నా. సో అప్పటికిప్పటికి గేమ్ ఎట్లా అనిపిస్తుంది? అంటే కొంచెం ఆవేశంగా ఆడుతున్నారు ప్రతి ఒక్కరు. ఎవరెవరు ఆడుతున్నారు? రోహిణి మాత్రం బాగా కసిగా ఆడుతుంది. కసిగా ఆడుతుంది. ఎందుకంటే అంటే గెలవాలి, నేను ఎలా అయినా గెలవాలి అని మంచిగా ఆడుతుంది. గేమ్ నచ్చింది. గేమ్ అయితే సో టాప్ 5 ఉంటుందా రోహిణి మరి? పక్కా ఉంటుంది, గెలుస్తుంది అనుకుంటున్నా. ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ నా ఓటు మాత్రం మెహబూబ్కే. మహబూబా? నబిల్. నబిల్. మహబూబ్. సారీ సార్, నబిల్. మీ ఓటు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది? చెప్పలేం బ్రో. లాస్ట్ వీక్ అయితే యష్మి ఎలిమినేట్ అయింది. అవును. సో ఈ వీక్ మరి ప్రేరణ ఎవరు అనిపిస్తుంది? చెప్పలేము. కాకపోతే ప్రేరణ అనేది కొంచెం ఎక్కువ బయట టాపిక్ నడుస్తుంది. బయట టాపిక్. సో టాప్ 5లో ఎవరిని చూసుకోవచ్చు? పాత వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో టాప్ 5 చెప్పలేం, కానీ నేనైతే రోహిణి అయితే పక్కా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పగలను. టాప్ 5లో ఉంటుంది రోహిణి పక్కా. పక్కా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.